హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం న్యూస్. ఈరోజు నేను చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో చూద్దాం. చికెన్ ఒక 500 గ్రాములు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొంచెం, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర కొంచెం, ధనియాలు కొంచెం, లవంగాలు 4-5, అనాస పువ్వు కొంచెం, దాల్చిన చెక్క కొంచెం. మసాలాలన్నీ ఈ విధంగా కలిపేయండి, మిక్సీ జార్లో వేయండి. అల్లం ముక్క కొంచెం, వెల్లుల్లి రేఖలు 4-5 ఈ విధంగా మిక్సీ పట్టేయండి. అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసేయండి. చూడండి, వాటర్ పోయండి, కొంచెం వాటర్ పోసి ఈ విధంగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేయండి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. మనం ముందుగా తీసుకున్న తాలింపు ఉంది కదండి, ఇది కూడా ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసేయండి. ఇలా చిటపటలాడుతుండగా ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఇది కూడా వేసేయండి ఆయిల్లో. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేయండి. అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు వేద్దామండి. రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. బాగా కలపండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేయండి. బాగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా కలుపుతున్నాక ఆయిల్ అంతా బయటికి బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేయండి. చూడండి, కారం వేసి బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా బయటికి బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న చికెన్ వేసేద్దాం. ఈ విధంగా వేసి ముక్కలకు మసాలా అంతా పట్టేటట్లు బాగా కలపండి. బాగా కలిపాక ఒక పావు గంట మూత పెట్టేద్దాం. మళ్ళీ తీసి చూసారు కదా, ఆయిల్ అంతా బయటికి బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోద్దామండి. బాగా మిక్స్ చేయండి కలిపి. ఈ విధంగా కలిపాక చూసారు కదా, రంగంతా మారుతుంది కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పావు గంట మూత పెట్టేద్దామండి. ఒక పావు గంట తర్వాత తీసి చూస్తే మొత్తం ఉడికిపోద్దండి. ఈ విధంగా ఉడుకుతుండగా ఈ టైంలో మనం సాల్ట్ కానీ, కారం కానీ, మసాలా కానీ చూసుకోవాలనుకుంటే ఇప్పుడు చూసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, దగ్గర పడిపోయింది. చికెన్ కర్రీ రెడీ. Please subscribe my channel, like, share, comment.